ఎల్లప్పుడూ అలరారే కాశ్మీర్లో మరోసారి తుపాకీ తూటాలు పేలాయి. ఈసారి పర్యాటకులను టార్గెట్ గా చేసుకుని ముష్కరులు దాడికి తెగబడ్డారు. ఈ దాడికి పాల్పడింది పాక్ ఉగ్రవాదులే కావటంతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దుల దగ్గర భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఇక ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సిసిఎస్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్ పాక్ మధ్య ఉన్న సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడమే కాక భారత్ లో ఉన్న పాక్ హై కమిషనర్ దౌత్యవేత్తలు వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. పర్యాటకులను టార్గెట్ గా చేసుకుని ముష్కరులు తెగబడిన ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇటలీ ప్రధాని మెలోని సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడికి తెగబడ్డంపై భారత్ చాలా సీరియస్ గా ఉంది. సౌదీ పర్యటనలో ఉన్న మోదీ ఉగ్రదాడి గురించి తెలియకనే తన పర్యటనను ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు పాకిస్తాన్ పట్ల కఠినంగా వ్యవహరించాలని భారత్ నిర్ణయించింది. దౌత్య సంబంధాలను తగ్గించుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సరిహద్దుల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. 2.5 గంటలకు పైగా సాగిన భేటీలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా పలువురు సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక అంతకు ముందే హోంమంత్రి అమిత్ షా పహల్గావ్లో పర్యటించారు. ఆ వివరాలను ఆయన మోదీతో పంచుకున్నారు. ఇక సిసిఎస్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాక్తో సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ల మధ్య 1960 సెప్టెంబర్లో ఒప్పందం కుదిరింది. దీనిపై నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి. ఆ నీటిని రెండు దేశాలు పరస్పర సహకారంతో వాడుకునేందుకు ఒప్పందం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఇక భారత్, పాకిస్తాన్ మధ్యనున్న అటారీ సరిహద్దును మూసివేశారు. ఇరు దేశాల హైకమిషన్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారత్లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించి వారు దేశం విడిచి వెళ్లేందుకు వారం గడువునిచ్చారు. ఇక సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా భారత్లో దేశంలో పర్యటిస్తున్న పాకిస్తాన్ జాతీయులకు అనుమతులు రద్దు చేస్తూ మే 1వ తేదీలోగా దేశం వీడి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రదాడికి పాల్పడిన వారికి అండగా నిలిచిన సూత్రధారులను ఆ నేరానికి బాధ్యత వహించేలా చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఇక సౌదీ పర్యటనను మధ్యలోనే ముగించుకుని ఢిల్లీ వస్తున్న క్రమంలో మోదీ ప్రయాణిస్తున్న విమానం పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లో ఈ వివరాలున్నాయి. సౌదీ అరేబియాకు వెళ్లే సమయంలో ప్రధాని మోదీ ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ బోయింగ్ 777-300 విమానం పాకిస్తాన్ గగనతలం మీదుగానే రియాద్ చేరుకుంది. అయితే దాని నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తిరుగు ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించారు. ఇక ముష్కరుల ఆచూకీ తెలిపిన వారికి 20 లక్షల బహుమతి ఇస్తామని అనంతనాగ్ పోలీసులు ప్రకటించారు. ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్ని బంధించడానికి లేదా మట్టుపెట్టడానికి ఉపయోగపడే సమాచారం ఇచ్చేవారికి ఈ రివార్డు అందుతుందని ఎక్స్లో పోస్టు చేశారు. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భద్రతా దళాలు వేటను ముమ్మరం చేశాయి. బుధవారం భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ముష్కరులను సైన్యం గుర్తించింది. ఎన్కౌంటర్ మొదలైనట్లు వెల్లడించింది. ఉగ్రవాదులు సర్జీవన్ అనే ప్రదేశం నుంచి దేశంలోకి ప్రవేశిస్తుండగా ఇది మొదలైంది. 2 ముష్కరులను మట్టుబెట్టినట్లు ఆర్మీ వెల్లడించింది. భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.